హల్లెలూయా. ఈ దైవ కృపావార్త వింటున్న మీకందరికీ ప్రభు దీవెనలను ఆశీర్వాదమును నిశ్చయముగా పాత్రులై వర్ధిల్లుదురుగాక. ప్రియులారా, రండి వాక్యం చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. హెజెకీయలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించుట గాను నా విధులను గైకొన్న వారిని గాను మిమ్మల్ని చేసేదను. ప్రభు సెలవిస్తున్న మాట, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన కట్టడలను ఆయన విధులను గైకొనే శ్రేష్టత పవిత్రత ప్రభు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఆత్మపూర్ణులుగా అవుటకు మనము సిద్ధపడాలి. అయితే ఆత్మ మనములో ఏం చేస్తుంది అంటే ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది 27వ వచనంలో, నా ఆత్మ మీ అందించి నా కట్టడలను అనుసరించే వారు గాను నిధులను గైకొన్న వారు గాను మిమ్మల్ని చేసేదను అని సెలవిచ్చిన మాట తిరిగి 29వ వచనంలో సెలవిస్తుంది, నీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. ప్రియులారా, సకలమైన అపవిత్రతను పోగొట్టే శ్రేష్టమైనటువంటి దేవుని వాగ్దానమును ఈ దినమున మీకు తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అవును, ఆయన ఆత్మపూర్ణులుగా ఎదగాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఆత్మపూర్ణులుగా ఎప్పుడు ఎదుగుతామో అప్పుడు ప్రభు సెలవిస్తాడు కదా. యేసు ప్రభు వారి ఒక మాట, నా యందు విశ్వాసం ఉంచు వారి యందు జీవ జల నదులు పారును. ఆయన ఆత్మను అప్పగించుకుంటే నిశ్చయముగా వారిలో జీవ జల నదులు పారుతాయి. ఆ జీవ జల నదులు ఎలా ఉంటాయంటే ఏటు వారున నాటబడిన చెట్టు వలె పచ్చగా ఫలింపజేస్తాయి. అంటే సంతోషము, సమాధానము, నెమ్మది ప్రభు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు సెలవిస్తున్నారు. అయితే ఈ ఆత్మ పొందుకోవాలంటే నీవు నేనేమి చేయాలి? ప్రియులారా, వాక్యము సెలవిస్తా ఉంది, ఆయన ఆత్మను పొందుకున్నట్టుకు ఆయనకు సమర్పించుకునే వారిగా ఉండాలి. ప్రభువా, ఇదిగోనైనా మహోన్నతమైన తండ్రి, ఇదిగో ప్రభువా, మేము మిమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మా యొక్క ప్రతి తండ్రి ఈవిని మీ యొక్క శ్రేష్టమైనటువంటి కాపుదల్లో నడిపిస్తున్నాండి. అవును తండ్రి, మేము ప్రాణాత్మ శరీరం స్వాధీనంలోకి వస్తున్నాము. మీ అధికారుల కిందకి వస్తున్నాను, నీ ఆధిపత్య కిందకి వస్తున్నాను. మీ సెలవు పుచ్చుకొని సమస్తమును చేయగలటకు నాకు తగిన జ్ఞానము దయచే ప్రభాని ప్రభువుకు నిన్ను నువ్వు సమర్పించుకుంటే నిశ్చయముగా నిన్ను ప్రభు ఆత్మతో నింపేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆత్మతో నింపుతాడో అప్పుడు సకలమైన అపవిత్రత అంతయు తొలగిపోయేదిగా ఉంది. ఎప్పుడైతే సకలమైన అపవిత్రత తొలగిపోతూ ఉందో ఆయన కట్టడలను ఆయన విధులను ఆచరించేదిగా ఉంటుంది. ఆయన కట్టడలను ఆయన ఆచరణలు విధులను ఎప్పుడైతే ఆచరిస్తావో అది నీకు శ్రేష్టమైనటువంటి మంచి జ్ఞానము కలిగినటువంటి నడవడిక లోకము తెలుసుకుంటుంది. ఆ లోకములో నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డ బిడ్డగాను, లోకములో విజయము పొందే బిడ్డగాను దేవుడు సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇట్టి శ్రేష్టత పవిత్రత మీకందరికీ కలగాలని ప్రభు ఇది నన్ను ఆకాంక్షిస్తున్నాడు. ఈ మాటలను చేతుపెట్టుకొని ప్రార్థిద్దాం. ప్రేమికులైన తండ్రి, స్తోత్రాలయ్యా, మీ మాటను బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, హెజెకీయలు గ్రంథము తండ్రి 36వ అధ్యాయము 27వ వచనంలో సెలవిస్తున్న మాట, నా ఆత్మను మీ మధ్య ఉంచుతాను, నా కట్టడలను నా విధులను గైకొంటూ నేర్పిస్తాను. తండ్రి స్తోత్రాలు. అవును తండ్రి, మీ ఆత్మ తండ్రి మమ్మల్ని ప్రభా సకలమైన అపవిత్రత నుంచి నిశ్చయముగా దూరపరుస్తుందని, రక్షిస్తుందని సెలవిస్తున్నావు. స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, దీని నా మహోన్నతమైన తండ్రి ప్రేమల ప్రభా సమయంలో మీ కృపాసనంలో తండ్రి ప్రేమల ప్రభా ఆత్మపూర్ణులుగా నింపాలని ఆశపడుతున్నాం. మా సకలమైన అపవిత్రత తొలగించమని ఆశపడుతున్నాం. మమ్మల్ని ప్రభా అయ్యా మీ ఆధిపత్యం నడిపించుకోవాలని ఆశపడుతున్నాం. ఇటు భాగ్యము దయచి నీ మహిమ తండ్రి మాటలు వింటున్న ప్రతి బిడ్డని ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేస్తుండే వారిలో ప్రభా ప్రతి అపవిత్రతను, ప్రతి విధమైనటువంటి అయా మహిమ తండ్రి నీకు వ్యతిరేకమైనటువంటి ప్రతి మహోన్నతమైన తండ్రి ఇవన్నీ తీసివేసి వారిని పవిత్రపరచుకొని వారిలో నీ ఆత్మను నింపి వారిని ఫలభరితం దయచేయని ప్రాధాన్యపరచున్నాను. సహాయం ఇచ్చేయండి తండ్రి. స్తోత్రాలు. సమస్తము మీ యొక్క శ్రేష్టమైన పవిత్రమైన ఘనమైన నామాన్ని జరిగించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.